ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. పేలుడుకు ముందు దుండగులు పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్టుగా తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవం రోజున పేలుళ్లకు కుట్ర చేసినట్టుగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. పేలుడుకు ముందు దుండగులు పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్టు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవం రోజున పేలుళ్లకు కుట్ర చేసినట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఫరీదాబాద్ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ వెనుక ఉన్న లోతైన కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్లో భాగంగా అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్ పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపెట్టింది. దేశవ్యాప్తంగా కుట్రల కోసం తాము 2 ఏళ్లుగా కష్టపడుతున్నట్టుగా షాహీన్ సంచలన విషయం బయటపెట్టింది. డాక్టర్ షాహీన్ డాక్టర్ ముజ్మిల్ ఆదిల్తో కలిసి 2 ఏళ్లుగా అమోనియం నైట్రేట్ వంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్టుగా తెలిపింది. పాక్ చెందిన జైషే మహమ్మద్ సంస్థ కోసం దాదాపు 2 ఏళ్లుగా డాక్టర్ ముజ్మిల్ ఆదిల్తో కలిసి దేశవ్యాప్తంగా బహుళ ఉగ్ర దాడులకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆమె అంగీకరించింది. దేశంలో బహుళ ఉగ్ర దాడులు చేయడం గురించి ఉమర్ ప్రతిసారి ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని షాహీన్ తెలిపినట్టుగా తెలుస్తోంది. ఈ ఫరీదాబాద్ మాడ్యూల్లో తన సోదరుడు పర్వేజ్ సయీద్ కూడా భాగమని పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా పేలుళ్లకు 2 ఏళ్ల నుంచి కూడా కుట్రలు చేస్తున్నట్టు కూడా డాక్టర్ షాహీన్ విచారణలో కొన్ని సంచలనమైన విషయాలు బయటకు చెప్పుకొచ్చింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. అంటే డాక్టర్ షాహీన్ చాలా కీలకమైనటువంటి విషయాల్ని ఎన్ఐఏ విచారణలో ఒప్పుకుంది. సో దీంట్లో భాగంగా దేశంలో గత 2 సంవత్సరాల కింద నుంచే ఈ కుట్రలకు ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. సో డాక్టర్ షాహీన్ చెప్పినటువంటి వివరాలు ఒకసారి చూస్తే నిజానికి చాలా విస్తుపోయే అంశాలే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా పేలుళ్ల కుట్ర పన్నారు. కాశ్మీర్ లో ఆల్మోస్ట్ ఇప్పటికీ 4-5 డాక్టర్ల వరకు కూడా అరెస్ట్ కావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఫరీదాబాద్ కేంద్రంగానే ఇదంతా జరుగుతుంది. జైషే మహమ్మద్ వీళ్ళందరినీ నడిపిస్తున్నారన్నది కూడా ప్రస్తుతానికి అర్థమవుతోంది. మసూద్ అజర్ దీని వెనకాల పూర్తిగా కూడా మసూద్ అజర్ పాత్ర ఉంది. మసూద్ అజర్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. అందులో తన సోదరి కూడా తన భర్తను కోల్పోయింది. సో ఆ కుట్రతోనే ఆపరేషన్ సింధూర్ కి రివెంజ్ తోనే భారత్ పైన కుట్ర చేయాలన్నటువంటి ఉద్దేశంతో డాక్టర్ షాహీన్ కూడా మహిళా విభాగానికి ఉగ్రవాదులుగా తనను నియమించడం జరిగింది, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా. సో ఆమె ఆల్మోస్ట్ గత 2-3 సంవత్సరాలు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఈ మధ్య కాలంలోనే ఒక యూనివర్సిటీలో ఆమె ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పోలీసులు ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పేలుడు సంబంధించినటువంటి పదార్థాలు సేకరిస్తున్నట్టు షాహీన్ తన విచారణలో ఒప్పుకోవడం జరిగింది. షాహీన్ తో పాటు ఆమె బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఫరీదాబాద్ చెందినటువంటి వైట్ కాలర్ టెర్రర్ సంబంధించినటువంటి మూలాలు మొత్తం కూడా అంటే లింకులు కలిగి ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా జైషే మహమ్మద్ తో పాటు అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ తో కూడా సంబంధాలు ఉన్నాయన్నది కూడా పోలీస్ విచారణలో బయటకు వచ్చింది. సో వీళ్ళు ఫరీదాబాద్ లో ఉన్నటువంటి అల్ఫలాహ్ యూనివర్సిటీలో వీళ్ళు పనిచేస్తున్నారు ఫ్యాకల్టీగా. అయితే దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా ఈ రోజు ఉదయం కూడా ఒక మతానికి సంబంధించినటువంటి మత పెద్దను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీనగర్ కు ఆయన అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా ఆ మత పెద్ద ఎవరైతే ఉన్నారో అల్ఫలాహ్ యూనివర్సిటీ దగ్గరలోనే రెంట్ తీసుకొని ఉంటున్నారు. సో వీళ్ళంతా కూడా ఫరీదాబాద్ లోనే రెంట్కుంటున్నారు. ఆ ఇంటి నుండి అదే ఇంట్లోంచి ఆల్మోస్ట్ 2500 కిలోల పైగా అమోనియం నైట్రేట్, పొటాషియం క్లోరైడ్ తో పాటు సల్ఫర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో అయితే ఇంకా నిన్న రాత్రి కూడా ఇంకొక డాక్టర్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. డాక్టర్ తజముల్ గా కూడా ఆ డాక్టర్ ని గుర్తించడం జరిగింది. సో ఆ డాక్టర్ కూడా శ్రీనగర్ కాలనీలోని ఎస్ఎంహెచ్ఎస్ లో పనిచేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు 5 డాక్టర్లు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా అవుట్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఇంకొక 10 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 మందిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీని వెనకాల ఒక భారీ కుట్ర ఉందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పాలి.
అయితే లాహోర్ లో కూడా ఈ నెల 2వ తారీఖు రోజు ఒక భారీ ఉగ్రవాద ర్యాలీకి ప్లాన్ చేశారు. ఆ ర్యాలీ కూడా అనుకోని కారణాలుగా మసూద్ అజర్ దాన్ని రద్దు చేయడం జరిగింది. సో భారత్ రా ఇంటెలిజెన్స్ చాలా బాగా పనిచేస్తోంది. సో ఇప్పటికే ఉగ్రవాదులు లేరేస్తున్నారు. సో ఆ ర్యాలీని కూడా దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే సైలెంట్ గా వైట్ కాలర్ టెర్రరిజం చేయాలని భావించినా గానీ ఈ దొరుకుతున్నటువంటి మూలాలు మొన్న డాక్టర్ ఆదిల్ ఏదైతే లాకర్ ఉందో ఆ లాకర్ లో దొరికినటువంటి AK-47, ఆ తర్వాత డాక్టర్ ముజ్మిల్, ఆ తర్వాత డాక్టర్ షాహీన్, ఆ తర్వాత ఉమర్. సో ఇదంతా కూడా ఒక లింక్ సిస్టమ్ ఉంది. ఒక భారీ బెల్టే మసూద్ అజర్ తయారు చేసి పంపించారు. జైషే మహమ్మద్ కేంద్రంగానే ఇవన్నీ పనిచేస్తున్నాయని మాత్రం స్పష్టంగా అవుతోంది. అయితే మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి టైంలో ఏదైతే ఈ డాక్టర్ షాహీన్ సంబంధించి ఎవరు డాక్టర్ షాహీన్ ని నియమించారు అన్నటువంటి విషయం కూడా బయటకు వస్తోంది. జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్ సంబంధించినటువంటి ఆయన చెల్లె కూడా భర్తను కోల్పోయింది. సో కుటుంబ సభ్యులను మొత్తం కూడా కోల్పోయారు మసూద్ అజర్ ఆపరేషన్ సింధూర్ లో. సో ఆ చెల్లె ఎవరైతే ఉన్నారో ఆమె అజర్ తోటి ప్రత్యక్ష సంబంధాలే కలిగి ఉన్నాయి. తో పాటు ఒక సెపరేట్ ఉగ్రవాద సంస్థ, మహిళా ఉగ్రవాద విభాగాన్ని ఆమె క్రియేట్ చేసింది. జమాతుల్ మోమినాత్ అనేటువంటి సంస్థను ఆమె ఏర్పాటు చేసింది. దానికి డాక్టర్ షాహీన్ ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా నియమించింది. సో ఆపరేషన్ సింధూర్ లో అక్టోబర్ లో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో తన భర్తని కోల్పోయినటువంటి పగకు ప్రతీకారంగానే సో ఈ సాదియా ఒక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసింది. సో ఈ దీంట్లో భాగంగానే డాక్టర్ షాహీన్ ని నియమించుకుంది. షాహీన్ కూడా ఫరీదాబాద్ లో ఉన్నటువంటి అల్-ఫలాహ్ యూనివర్సిటీలో ఆమె ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. సో పోలీసులు డాక్టర్ షాహీన్ అరెస్ట్ చేసి శ్రీనగర్ కి తీసుకెళ్లారు. అక్కడ అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ చేసినటువంటి క్రమంలో కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. సో ఈ డాక్టర్ షాహీన్ 1996 నుంచి 2001కి బ్యాచ్ చెందినటువంటి MBBS స్టూడెంట్. సో ఆ తర్వాత ఫార్మలాజికల్ గా కూడా MD చేయడం జరిగింది. ఆ తర్వాత 2006 నుంచి 2013 వరకు కూడా కాన్పూర్ మెడికల్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆమె UPSC ద్వారా ఎంపిక కావడం జరిగింది. అయితే 2013 నుంచి ఆమె అకస్మాత్తుగా అబ్స్కాండ్ అయిపోయింది. ఎక్కడికి పోయింది ఏంటి అన్నటువంటి విషయాలు పూర్తిగా కూడా అసలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇక అది కాలేజ్ యాజమాన్యం చూసి 2021లో ఆమెను ఆ కాలేజ్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అల్-ఫలాహ్ యూనివర్సిటీలో ఆమె ఫ్యాకల్టీగా పనిచేయడం స్టార్ట్ చేసింది. ఆ టైంలోనే డాక్టర్ ముజమిల్ తో పరిచయం ఏర్పడడం జరిగింది. సో ఈ ముజమిల్ ఇంట్లోనే మొన్న 2500 కిలోల ఆల్మోస్ట్ 3000 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. ఆ పేలుడు పదార్థాలు దొరికినటువంటి క్రమంలోనే ఒక్కొక్క లింక్ బయటకు వస్తోంది. ఆ తర్వాత ఈ పేలుడుకు, ముజ్మిల్ కు, అంతకుముందు దొరికినటువంటి ఆదిల్ కు, ఈ షాహీన్ కు కంప్లీట్ ఒక డాక్టర్ వ్యవస్థనే దీంట్లో ఉంది. యూనివర్సిటీ కేంద్రంగానే చాలా జరిగాయన్నది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సో దీని వెనకాల ఉగ్ర కుట్ర ఉందన్నటువంటి కోణంలోనే విచారణ జరుగుతోంది. అయితే ఇది ఇంకా ఈ రోజు ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన కూడా కేబినెట్ సమావేశం జరగబోతోంది. దీని తర్వాత ఏ నిర్ణయం ఉండబోతోంది చూడాలి. ఎన్ఐఏ అయితే విచారణ చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.